కళింగడ్ బీచ్. ఫైనల్లీ ఒక 10 years నుంచి నేను ప్లాన్ చేస్తున్నా, బట్ ఇప్పుడు సక్సెస్ అయింది. కళింగడ్ బీచ్. నేను ఈరోజు బాగా బీచ్ కూడా పోవాలనుకుంటున్నా, సాయంత్రం చూద్దాం, ట్రై చేస్తా. బట్ ఇప్పుడైతే కళింగడ్ బీచ్ చూడండి ఎట్లుందో. జనాలు పిచ్చి జనాలు ఉంటారు, చాలా ఫుల్ జనాలు ఉంటారు. ఎట్లా అంటే ఇట్లా కనిపిస్తలేరు కదా. ఈ జనాలను చూసి చాలా చిరాకు వేస్తుంది, బట్ బాగుంటుంది. ఆ వైబ్స్, ఒక బీచ్కున్న వైబ్స్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది. నాకు కూడా ఇప్పుడే అర్థమైంది గోవా వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి. బట్ ఏం చేద్దాం, నా ఇప్పటి నుంచో నేను నిజంగా నా 10th అయిపోయినప్పటి నుంచి నేను కలగంటున్నా గోవా వెళ్ళాలా. ప్రతి ఒక్క మొగాడికి ఉన్న బిఫోర్ మ్యారేజ్ ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. బట్ నేనేం చేసిన అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేసిన. దానికి థ్యాంక్స్ చెప్పాలి మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పి ఇంకా అంటే చూద్దాం, ఒక 3 రోజులు ఎంజాయ్ చేద్దామని వచ్చిన. ఇది Day 1 స్టార్ట్ అయింది. రూమ్ తీసుకున్నా, రూమ్ కూడా చూపిస్తా మీకు. రూమ్ ఎట్లుందో, రూమ్ మాత్రం భలే చీప్ గా దొరికింది మాకు. రూమ్ అసలు ఇంత చీప్ గా దొరుకుతాయని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేము వచ్చేసి 5 members వచ్చినాము, మనిషికి 1000 పడతాయి. 5000 కి మాకు రూమ్ దొరికింది 3 days కి. చూద్దాం ఎట్లుంటుందో. బాగా బీచ్ వెళ్ళడానికి ట్రై చేస్తా. మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళతో నేను పాటు వెళ్ళి బాగా బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లుంటుందో. మన ఛానల్లో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు గోవా బ్లాగ్ పెడదామా అని చెప్పి గోవా బ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను నేను. ఇది Day 1. ఇంకా Day 1, Day 2, Day 3 అన్నీ వస్తాయి. కంటిన్యూ ఎంజాయ్ చేయండి. ఇదే మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయబోయే కారు. స్కోడా వచ్చేసి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కైసా దిస్ ఇస్ రాజుబట్ల యో వాచింగ్ రాజుబట్ల యూట్యూబ్ ఛానల్. నేను ఎక్కడికి వెళ్తున్నాను అది మీకు తెలుసు, thumbnail యూజర్ కాబట్టి. మా ఫ్రెండ్కి తెలియదు. ఒకసారి మా ఫ్రెండ్ గాని అడుగుతున్నా ఎటు వెళ్తున్నా అని చెప్పి. మాక్సిమం నేను మస్కట్కి వెళ్తున్నాను అనుకుంటున్నాను, అందుకే డ్రాప్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఎస్, మనోడు వచ్చేసి రాహుల్ యాదవ్, నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ అన్నట్టు, మా కాలేజ్ నుంచి నా ఫ్రెండ్. ఇప్పుడు తనకి డ్రాప్ చేయమని చెప్పిన ఎయిర్పోర్ట్లో, బట్ ఎక్కడికి వెళ్తున్నా చెప్పలేదు, అది సస్పెన్స్. అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పి చూద్దాం ఏమంటాడో మరి. గోవా వెళ్తున్నా, మీరైతే thumbnail చూసారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, బట్ అతనికి నేను చెప్పలేదు మా వాడికి. రాకుంది బండి అయితే, ఇంకా నెంబర్ ప్లేట్ రాలే, 2 రోజులు ఉండే. చలో ఓకే, పోయిస్తాం మరి. బాయ్. అంటే అక్కడ నుంచి ఎంట్రీ కావన్నా? ఇది 9 కాదా? ఎవడు అన్నాడు గోవా అంటే ఫ్యామిలీలు వెళ్ళొద్దు, మామూలు బ్యాచిలర్ ఉన్నప్పుడు వెళ్ళాలని చెప్పి. నేను పెళ్ళైన తర్వాత వెళ్తున్నా. నా గోవా పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళొచ్చురా బాబు, పిల్లల్ని తోలుకొని. గోవా అంటే పిక్నిక్లే కాదు, ఇంకా చాలా ఉంటాయి చూడడానికి. ఫ్యామిలీతో వెళ్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అసలు చాలా మంది ఏంటంటారంటే గోవా అంటే మందు పిల్లలే అనుకుంటారు, బట్ ఫ్యామిలీతో వెళ్తే కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ అంటే మంచి పీస్ఫుల్ ఏరియాస్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, చాలా గ్రేట్ఫుల్ ఏరియాస్ ఉంటాయి. ఇంకా అంతకు మించి ఆ బీచ్లో ఉన్న సైలెన్స్ కానీ అది కానీ, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఫ్యామిలీస్ తోటి కుప్పలు వెళ్తారు జనాలు. నువ్వు ఇంట్లో ఉండి చెప్పడం కాదు, ఒకసారి గోవాకి వెళ్ళరా తెలిసిపోతుంది. ఇంకోటి, గోవాకి నువ్వు లైఫ్లో ఎన్నిసార్లు ప్లాన్ చేసినావు చెప్పు. నేనైతే ఒక 10-15 సార్లు ప్లాన్ చేసిన, బట్ ప్రతిసారి ఎవడో ఒకటి చేసేట్లో ఫెయిల్ అయిపోతుండే. బట్ ఈసారి మాత్రం ఫెయిల్ కావద్దని అనుకున్నా, ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకున్నా. అందుకని చెప్పి ఫ్లైట్ చూస్ చేసుకున్నా నేను. ఒకవేళ కార్లో అట్లా వెళ్ళిన వాడికి మళ్ళీ ఫెయిల్ అవుతున్నానేమో, అందుకని చెప్పి ఫ్లైట్లో వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. మీరు కూడా మీ లైఫ్లో ఎన్నిసార్లు ప్లాన్ చేశారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకు తెలిసి ఒక మ్యాక్సిమం ప్రతి మనిషి అన్నాక గోవా అనే ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ ఒక 10 సంవత్సరాల నుంచి అలా ఆపుకొని ఉంటాడు, బట్ నేను మాత్రం ఈరోజు ఓపెన్ చేసి చెప్తాను. Passengers please remain seated. Cabin crew disarm all flights. Thank you. ఇది 5 members, 5 వచ్చినాము.
ఎయిర్పోర్ట్ నుంచి మనకి బస్సెస్ అండ్ టాక్సీస్ అవైలబుల్ ఉంటాయి. బట్ మేమైతే బస్ చూస్ చేసుకున్నాం, బడ్జెట్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ నుంచి కళింగోట్ వెళ్తున్నాం. మనిషికి 200 చార్జ్ చేసిండు. ఒక్కొక్కరు 200 పెట్టిన తర్వాత కళింగోట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ చూసుకోవాలి. రూమ్ చూద్దాం. మేము ప్రజెంట్ అయితే ఏం ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, ఎందుకంటే ఆన్లైన్లో ఒక రేట్ చూపిస్తుంది, డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఇంకో రేట్కి మనం తక్కువకు మాట్లాడుకోవచ్చు అన్న హోప్ తోటి వెళ్తున్నాం. ఏమైతే చూద్దాం మరి. ఇప్పుడు వచ్చేసి రూమ్ లింక్ కదా, రూమ్ లింక్ అలా కళింగోటు బస్సులో అయితే వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ నుంచి రూమ్ ఎత్తుకాల, రూమ్ అన్నా ఏందన్నా చూసి ఒక 2 hours అట్లా మళ్ళీ పడుకున్న తర్వాత చూడాలి మళ్ళీ ఎటన్నది. ఇట్లా టూర్ అంతా వేసేది మనలో ఉన్నాడు. నాకైతే జీరో నాలెడ్జ్, ఏం తెలియదు. మనం లేట్ చెప్తే అటే పోవాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము చక్కగా బీచ్ దగ్గర దాకా పోవాలని డిసైడ్ అయినాం. ఇక్కడ నుంచి బీచ్ సైడ్ పోయి మేము పూల్ ఉన్న హాస్టల్ ఎత్తుకుతున్నాం. పూల్ ఉన్న హాస్టల్ దొరికితే మంచిది. మనకైతే రూము కళంగోట్ బీచ్ దగ్గర దొరికింది. అయ్యో ఇదే రూము. రూమ్ పేరు వచ్చేసి మీకు చూపిస్తా, పైకి వెళ్ళి చూపిస్తా. ఇంకా 5 మెంబర్స్కి 2500 అంట. పెరనాడ బీచ్ అని టమాటో రైస్ మంచిగా పెద్ద పెద్ద బెడ్.